కేసులో ఇరుక్కుని అమెరికాలో తలదాచుకుంటామంటే ఇక కుదరదు. ఈ విషయంలో డొనాల్డ్ ట్రంప్ కీలక నిర్ణయం తీసుకున్నారు. వారిని స్వదేశాలకు పంపించే చర్యలు చేపట్టారు. వివిధ దేశాలలో ఉండి కేసులో ఇరుక్కున్న వారిని తిరిగి వారి సొంత దేశాలకు పంపించాలని అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తీసుకున్న నిర్ణయంపై ఫోన్ ట్యాపింగ్ కేసు వేగవంతం అవుతుందని భావిస్తున్నారు. ఇదే కనుక జరిగితే ఇప్పటికే ఈ కేసులో అభియోగాలు ఎదుర్కొంటున్న ప్రభాకర్ రావు, శ్రవణ్ కుమార్లను ఆర్ఎల్ రాసి సమాధానాలు రాబట్టాలని చూస్తున్న జూబ్లీహిల్స్ పోలీసులకు ట్రంప్ నిర్ణయంతో వారు భారత్ కు తిరిగి రాక తప్పదనిపిస్తుంది. వారు భారత్ కు తిరిగి వచ్చిన వెంటనే అరెస్టు చేసి విచారించేందుకు పోలీసులు సిద్ధమవుతున్నారు. గత బీఆర్ఎస్ నేతలు చెప్పారని, జడ్జీల నుండి నేతల వరకు అందరి ఫోన్లను ట్యాప్ చేస్తూ కొందరి అధికారులు అధికార దుర్వినియోగానికి పాల్పడ్డారు. ఫోన్ ట్యాపింగ్ కేసులో అరెస్ట్ అయిన ఎస్పీ తిరుపతన్నకు సుప్రీంకోర్టు షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేసింది. కేసు విచారణలో ఇంకెన్నాళ్లు జాప్యం చేస్తారంటూ తెలంగాణ ప్రభుత్వాన్ని సుప్రీంకోర్టు ప్రశ్నించింది. అయితే కేసుకు సంబంధించిన పూర్తి విచారణ జరగడానికి ఇంకా 4 నెలల సమయం పడుతుందని అత్యున్నత న్యాయస్థానానికి ప్రభుత్వం నివేదిక పంపింది. దీంతో ఈ కేసులో సంబంధం ఉండి మొదటిగా అరెస్ట్ అయిన తిరుపతన్నకు కండిషనల్ లభించింది. డిసెంబర్లో కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడగానే కేసుకు సంబంధించిన అధికారులను ధ్వంసం చేసినట్టు అభియోగాలు నమోదు చేశారు. స్పెషల్ ఇన్వెస్టిగేషన్ అధికారులుగా పనిచేసిన భుజంగరావు, ప్రణీత్ రావు, టాస్క్ ఫోర్స్ మాజీ డీసీపీగా పనిచేసిన రాధాకృష్ణరావు ఇంకా జైల్లోనే ఉన్నారు. ఎన్నిసార్లు బెయిల్ పిటిషన్ కు అప్లై చేసినా కానీ వీరికి బెయిల్ లభించలేదు. దానికి కారణం ప్రభుత్వం తరపున ఛార్జ్ షీట్లు వేస్తూనే ఉన్నారు కాబట్టి బెయిల్ మంజూరు కాలేదు. న్యాయస్థానం మాత్రం ఛార్జ్ షీట్లు వేసినంత మాత్రాన నిందితులు జైల్లో ఉండే అవసరం లేదంటూ షరతులతో కూడిన బెయిల్ మంజూరు చేస్తూ ఊరట కల్పించింది. అదే విధంగా బెయిల్ మంజూరు చేస్తూనే కొన్ని కండిషన్లు కూడా పెట్టింది. సాక్ష్యాధారులను ప్రభావితం చేయకూడదు, ఎలాంటి సాక్ష్యాలను కూడా ధ్వంసం చేసిన బెయిల్ రద్దుకు పోలీసులు రావచ్చని పేర్కొంది. ఫోన్ ట్యాపింగ్ జరిగిందంటూ బాధితుల నుండి రాతపూర్వకంగా స్టేట్మెంట్ ను సేకరిస్తున్న పోలీసులు ప్రతిపక్ష పార్టీ నేతలతో పాటు కాంగ్రెస్ నాయకుల కుటుంబ సభ్యుల ఫోన్లు కూడా ట్యాపింగ్ గురైనట్లు, అలాగే వారి సంబంధాలు ఉన్న బంధువుల ఫోన్లు కూడా ట్యాపింగ్ గురైనట్టు గత ప్రభుత్వంలో ప్రత్యేకించి మంత్రులుగా పనిచేసిన పలువురు రాజకీయ నాయకులు ఫోన్ ట్యాపింగ్ గురి కావడం ఆశ్చర్యాన్ని కలిగిస్తుంది.